నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మాజీ శాసనసభ్యులు వైటి రాజ్య మాతృమూర్తి రాజేశ్వరీదేవి మంగళవారం మృతి చెందారు. పారిశ్రామికవేత్త స్వర్గీయ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ సోదరైన ఆమె పారిశ్రామికవేత్త ఎలమర్తి నారాయణరావు చౌదరిని వివాహం ఆడారు. వైటి రాజా దత్తత కుమారుడు కాగా దగ్గుపాటి లక్ష్మీ దత్తత కుమార్తె. ఆమె దగ్గుపాటి సురేష్ బాబుకి ఇచ్చి వివాహం చేశారు. హరిచంద్ర ప్రసాద్ కుమార్తెను వైటి రాజాకి ఇచ్చి వివాహం చేశారు. రాజరాజేశ్వరి మృతి పట్ల తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ, మాజీ శాసనసభ్యులు ముల్లపూడి వెంకటకృష్ణారావు సంతాపం తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ దొమ్మిడి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, కలగర వెంకటకృష్ణ, తాతపూడి మారుతిరావు, గుమ్మడి హనుమంతరావు తదితరులు సంతాపం తెలిపారు. రాజేశ్వరీదేవికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇరగవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతారి అధ్యక్షతన 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళికపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోర్స్ డైరెక్టర్ ఎంపీడీఓ ఏ శ్రీనివాస్ వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం ఈవీఎం గోడౌన్ తనిఖీ చేయడం జరిగిందని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఎఫ్సీఐ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం కేంద్రాన్ని ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్తో కలిసి కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి ఈవీఎం భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వివరాలను, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు భద్రత, సెక్యూరిటీ షిఫ్ట్ వారి వివరాలు అడిగి తెలుసుకొని రిజిస్టర్లో సంతకం చేశారు. కలెక్టర్ వెంట రాజకీయ నాయక ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో గృహప్రవేశ కార్యక్రమం, పింఛన్ల పంపిణీ కార్యక్రమం, గ్రామంలో స్థానికులతో సభ నిర్వహించే ఏర్పాటు నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు బుచ్చే చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, పారిశుధ్య ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. హెలిప్యాడ్ వద్ద పటిష్టమైన బార్కెట్లు చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. బయో టాయిలెట్, మున్సిపల్, డిపిఓ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు ఆయా నియోజకవర్గాల్లో సంబంధించిన ప్రజా సమస్యల నివేదికలు సిద్ధం చేయాలని, డిఆర్డీఏ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రదేశాల్లో ఖచ్చితంగా సంక్షేమ అసిస్టెంట్లు ఉండాలని పేర్కొన్నారు. నిరంతరం విద్యుత్ ఉండే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో నేరుగా 2వ సంవత్సరంలో చేరడానికి ఎస్బీ టెట్ వారు నిర్వహించే ప్రవేశ అర్హత పరీక్ష కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐఐటీలో బ్రిడ్జ్ కోర్సు నిర్వహించబడుతుందని జిల్లా ఐటీఐల కన్వీనర్ ప్రిన్సిపాల్ ఎల్ఆర్ఆర్ కృష్ణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను ఐటీఐలో 2 సంవత్సరాల కోర్సు ఏదైనా చదివి ఉత్తీర్ణులైన వారిని ప్రామాణికంగా తీసుకుంటారని తెలిపారు. ఈ కోర్సులో అభ్యర్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సంబంధిత ల్యాబ్ ప్రాక్టికల్స్ను జనవరి 22వ తేదీ నుండి ఫిబ్రవరి 21వ తేదీ వరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐలో ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి ఫిబ్రవరి 26 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సర్టిఫికేట్ జిరాక్స్తో పాటు తమ కార్యాలయంలో సంప్రదించవాలని కోరారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె విట్రి సెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో బుధవారం ఇంటర్ పరీక్షలపై జిల్లా కలెక్టర్ విట్రి సెల్వి అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 55 పరీక్షా కేంద్రాల్లో మార్చి 1వ తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షలకు 33,511 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలు చేరుకొని పరీక్షల అనంతరం తిరిగి వారి స్వస్థలాలకు చేరుకునేలాగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు. సంబంధిత బస్సుల ఫిట్నెస్ను ముందుగానే పరిశీలించుకోవాలని, కండిషన్లో ఉండేట్లు చూసుకోవాలని అన్నారు. ఈనాటి బంగారు మాట. చిన్న పొరపాటే కథని నిర్లక్ష్యం వద్దు, పెద్ద ఓడను ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. సిసిరో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.